అప్పారావు, ఈ మధ్య ఆరోగ్యం ఏదో బాగలేదన్నారు, కాస్త కుంటుకుంటూ నడుస్తున్నావు, ఏంటి అసలు ప్రాబ్లం? కాలు బాగలేదయ్యా. ఈ కాలు నొప్పి అని చెప్పిస్తే ఒంగోలు సంఘమిత్ర హాస్పిటల్ ఇట్లా 2 హాస్పిటల్ తిరిగాను, గుంటూరు కూడా వెళ్ళి వచ్చాను. వాళ్ళు ఆపరేషన్ చేయాలి అన్నారు. మొట్టమొదటి డాక్టర్ చెప్పినప్పుడే నేను ఇంకొక డాక్టర్ ఒపీనియన్ తీసుకుందాంలే అని మళ్ళీ వెళ్ళా. వేరే డాక్టర్ కూడా అదే చెప్పారు, తప్పదు ఆపరేషన్ చేసుకోవాల్సిన మార్గం లేదండి అన్నారు. సరే నేను ఆపరేషన్ కి ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నాను. ఈ లోపు ఒక ఫ్రెండ్ కలిసి ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నాడు కదా, ఏమన్నా పిలిపించా అని చెప్పి అన్నాడు. అని అంటే నేను అంతకుముందు చాలా వాడినాను ఆయుర్వేదం, దీనికి నంద్యాలని తెప్పించు, నాకు పెద్ద నమ్మకం లేదండి అని అన్నా. ఆయన ఏమన్నాడంటే, చూడు ఊర్లో మనిషి కదా, వేలు ఖర్చు పెట్టి తిరిగావు కదా, అట్లా నేను చెప్పన్నాను. వాస్తవంగా నాకు దాదాపు 50-60 వేలు కార్లకి విజయవాడ అయితేనేమి ఒంగోలు అయితేనేమి తిరగటానికి సరిపోయింది. ఆయన సరే ఆయన పిలిపించాడు డాక్టర్ని, ఆయుర్వేద డాక్టర్ని. చూసాము, కాలు చూశాడు. చూసేసి 15 రోజులు 20 రోజులు పడుతుందండి అని చెప్పాను. సరే ఏమని చెప్పాము. అందరేమంటే పట్టి వేశారు. పట్టి వేసి ఒక 15 రోజుల పైన ఉంచాలి ఇది అట్లాగే అని చెప్పారు. ఒక బాటిల్ సిరప్ను, ఒక టాబ్లెట్స్ ఒక 2 రకాలు ఇచ్చారు. నేను ఇష్టం లేనట్టే మింగాను. సరే ఒక 15 రోజుల లోపే, అంటే 12 రోజులు 13 రోజుల్లోనే నాకు బాగా రికవర్ అయింది. ఎట్లా అంటే పూర్తి రికవర్ అనమాట. నాకు ఆశ్చర్యం వేసింది అసలు. మామూలు ఇప్పుడు బండి తిరుగుతున్నాం, ఇప్పుడు నేను ఉండేది 3 స్టేజ్, రోజు 2-3 సార్లు పైకి ఎక్కుతున్నా దిగుతున్నాను, ఎలాంటి బాధ లేదు. 100% నాకైతే మాత్రం 100% క్లియర్, ఇబ్బంది లేదు. నేను చెప్పే ఈ మధ్య అందరూ వస్తున్నారు, మీరేం తగ్గిందంటే ఎక్కడ చూపించారు అని. నేను ఫలానా సింగరయ్య గారు అట్లా లంకొంపల్లి రోడ్లో ఉంటారు అట్లా అని చెప్పా. సరే వాళ్ళు కూడా వేయించారు. కొంతమంది జరుగుతున్నది, కొంతమంది తగ్గింది, ఇంకా మెడిసిన్స్ వాడాల్సిన వాళ్ళు ఉన్నారు. అది దీని పరిస్థితి. దీనికోసం అయితే ఎంత ఖర్చు పెట్టానో కొండయ్య శెట్టి గారు చెప్పారు అసలు ఈ డాక్టర్ సంగతి. ఒకసారి పిలిపిద్దామంటే నేను ఒప్పుకోలే. లాస్ట్గా ఆయన బలవంతం మీద చేసుకొచ్చాడు. నాకు బాగా చాలా ఉపయోగం చేసినట్టు ఆయన మేలు.